హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ లాక్స్. సో ఎలా ఉన్నారు అందరూ? సో ముందుగా మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో చాలా డేస్ అయింది వీడియోస్ చేయక. అలాగే అంటే అమెజాన్ నుంచి కూడా హైరింగ్ అనేది చాలా రోల్స్ వరకు ఆపేసిరు. సో ఎందుకంటే కొన్ని రోల్స్కి ఎక్సెస్ అవ్వడం వల్ల, అంటే వాళ్ళు పీక్ టైంలో చాలా మందిని హైరింగ్ చేసుకున్నారు. సో వాళ్ళని ఫిల్టరింగ్ చేసుకుంటూ కూడా ఆ, అంటే రిక్వైర్మెంట్కి దానికంటే ఎక్కువ మంది టీమ్ మెంబర్స్ ఉండడం వల్ల వాళ్ళని కూడా లే ఆఫ్స్ ద్వారా తీసేస్తున్నారు అందరినీ. సో అందుకే వాళ్ళు చాలా డేస్ నుంచి హైరింగ్ అయితే హోల్డ్లో ఉండే. సో ఈరోజు అంటే నేను రీసెంట్‌గా ఇప్పుడు సెర్చ్ చేస్తుంటే ఒక కొత్త జాబ్ రోలింగ్ అయితే హైరింగ్ అనేది స్టార్ట్ అయింది. సో దాన్ని నేను ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. అలాగే మనకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా జాబ్ రిక్వైర్మెంట్స్ ఉంటే కూడా, లేకపోతే అమెజాన్‌కి సంబంధించి అయినా గానీ వేరే జాబ్ రిక్వైర్మెంట్స్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా, సో మన ఛానల్‌ని అయితే వారికి షేర్ చేయండి. సో అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో నేనైతే అందరికీ రిప్లై ఇస్తాను. సో ముందుగా ఈరోజు మన వీడియోలో కంటెంట్ ఏందంటే, సో మనకి అమెజాన్ నుంచెళ్ళి హైరింగ్ అనేది స్టార్ట్ అయింది. సో ఇదొక బల్క్ హైరింగ్ అని చెప్పుకోవచ్చు. మేజర్‌గా 100 ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. అండ్ రోల్ నేమ్ వచ్చేసి బయర్ అబ్యూస్ టీమ్. సో ఇంతవరకు కూడా చాలా టైమ్స్ కూడా ఈ రోల్‌కైతే హైరింగ్ అనేది జరిగింది అమెజాన్ నుంచి. సో దీనికైతే ఫ్రెషర్స్ అనేది ఎలిజిబుల్ ఉన్నారు. సో 0-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఈ రోల్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి వాళ్ళొచ్చేసి ఫ్రెషర్స్‌కి వచ్చేసి ప్యాకేజ్ వచ్చేసి 3.5 ఇస్తారు. అండ్ మనకేదైనా ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉంటే గిట్ల మనకి 4-4.5 వరకి ప్యాకేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వీరి ప్రెజెంట్ లొకేషన్ హైరింగ్ లొకేషన్ వచ్చేసి బెంగుళూరు. సో బెంగుళూరు నుంచెల్లయితే ఈ రోల్‌కైతే హైరింగ్ అనేది స్టార్ట్ అయింది. సో మీరిక్కడ చూసుకోవచ్చు, ఈ జాబ్ అనేది జస్ట్ నౌ పోస్ట్ చేశారు. సో ఏమంటారు, మనం వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే సో ఇలా నేను ఆహ్, జల్దీ మనకి అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో దాని ద్వారా మీరైతే అప్లికేషన్ అనేది జల్దీ చేసుకోనీకి అండ్ మీ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ చేయడానికైతే ఎక్కువ ఛాన్స్ అనేది ఉంటది. సో మీరైతే మీ ఫ్రెండ్స్‌కైతే షేర్ చేస్తే, సో ఇదొక బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో రావడం జరుగుతుంది. సో ఇదనేది మీకు కొంచెం యూజ్‌ఫుల్ అనే ఉంటుంది. మీరు జల్దీ అప్లికేషన్ ఫిల్ చేయనీకి. నెక్స్ట్ దీనికిక్కడ జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ దీనికి సో రోల్ నేమ్ వచ్చేసి బయర్ అబ్యూస్ టీమ్. అండ్ దీనికి కింద మెన్షన్ చేసిన స్టేట్స్ నుంచెల్లయితే మీన్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కూడా ఈ రోల్‌కైతే అవైలబిలిటీ అని ఉంది. సో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, పంజాబ్, కేరళ. సో ఇక్కడ మెన్షన్ చేసిన స్టేట్స్ వాళ్ళందరూ కూడా ఈ రోల్‌కైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే అవైలబిలిటీ అనేది ఉంది. సో దీనికి వీళ్ళిక్కడ ఒక నోట్ అని మెన్షన్ చేసినారు. మీన్స్ ఇక్కడ బయర్ అబ్యూస్ టీమ్ అంటే మన డెసిగ్నేషన్ వచ్చేసి ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్. సో వాళ్ళు ఇచ్చిన నోట్ ఏంటిదంటే, మనకి వాళ్ళు ఈ రోల్‌కి కాంట్రాక్ట్స్ 12 మంత్స్ అమెజాన్ పేరోల్ మీద మననైతే రిక్రూట్‌మెంట్ చేసుకుంటున్నారు. సో ఫస్ట్ 12 మంత్స్ అనే వాళ్ళు రిక్రూట్ చేసుకున్న తర్వాత మన పర్ఫార్మెన్స్ బట్టి అయితే మననైతే పర్మనెంట్ చేయడానికైతే ఛాన్స్ ఉంటుంది. లేదంటే 12 మంత్స్ కాంట్రాక్ట్ తర్వాత మన జాబ్ రోల్ అయితే ఎండ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మెయిన్‌గా ఈ వర్క్ రోల్ వాళ్ళు చేయడం ఏందంటే, ద ట్రాన్సాక్షన్ risk investigator position relies on excellent judgment to plan and accomplish goals and will work under limited supervision of the manager. Excellent individual problem solving and analytical skills are used to authenticate customers and complex transactions. Nearly all decisions are expected to made to be independently with no గైడెన్స్ అండ్ డిగ్రీ ఆఫ్ అక్యురసీ. సో ఇది వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్. అండ్ దీనికి వాళ్ళకి బేసిక్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసినారు. సో ద ట్రాన్సాక్షన్ ఇన్వెస్టిగేటర్ విల్ రిక్వైర్ టు ఎంగేజ్ ఇన్ ఫ్రీక్వెంట్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ విత్ డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్, రిస్క్ అనాలిసిస్, రిస్క్ ఇంజనీర్స్ అండ్ కంపెనీ అసోసియేట్స్ అండ్ థర్డ్ parties to accomplish goals. Productivity and equity assurance will be evaluated along the overall contribution of the development of the department. సో ఇది వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్. అండ్ దీనికి ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ వచ్చేసి డెమాన్స్ట్రేటెడ్ అబిలిటీ టు అనలైజ్ ప్రాబ్లమ్స్ లాజికల్లీ, సెల్ఫ్ డిసిప్లిన్, డిలిగెంట్ అండ్ ప్రొయాక్టివ్ అండ్ డీటెయిల్ ఓరియంటెడ్. సో ఇది వచ్చేసి సమ్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్. సో అండ్ మెయిన్లీ దీనికి వచ్చేసి రొటేషన్ షిఫ్ట్స్ అనేవి ఉంటాయి. సో 24/2 రొటేషన్ షిఫ్ట్స్ ఉంటాయి. అండ్ ఎవ్రీ 3-4 మంత్స్కి అయితే వాళ్ళ కంపెనీ రిక్వైర్మెంట్ అయితే మన షిఫ్ట్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చి 5 డేస్ వర్క్ ఉంటుంది అండ్ 2 డేస్ కన్జ్యూషన్ వీక్ ఆఫ్స్ ఉంటాయి. సో వీక్ ఆఫ్స్ అండ్ షిఫ్ట్స్ అనేది కూడా మనకి ఎవ్రీ 3-4 మంత్స్కి అయితే చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో నేను దీనికి ఎలా అప్లై చేసుకోవాలో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ త్రూ అయితే జాబ్ రోల్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో మెయిన్గా మీరు ఆ లింక్ ఓపెన్ చేసినట్టయితే మీకు ఇలా ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో రిజిస్ట్రేషన్ ఫామ్లో మనకి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ మీన్స్ మీరు మళ్ళీ ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ కూడా జాబ్ డిస్క్రిప్షన్ అనేది అవైలబిలిటీగా ఉంటుంది. అండ్ జాబ్ రోల్ వచ్చేసి ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ బయర్ అబ్యూస్ L3 బెంగళూరు నుంచి లొకేషన్ నుంచి అయితే హైరింగ్ అనేది జరుగుతుంది. సో
నెక్స్ట్ ఇక్కడ సోర్స్ డీటెయిల్స్ అనేది ఇచ్చేయాలి. పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేయాలి. నెక్స్ట్ సిటిజన్‌షిప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ డిసేబిలిటీ ఉంటే డిసేబిలిటీ సెలెక్ట్ చేసుకోవాలి. మన హోమ్ అడ్రస్ ఫుల్ అనేది కూడా ఇక్కడ ఇచ్చేయాలి. అండ్ హైయెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్, సో అది కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అనేవి వాళ్ళు క్లియర్ ఒక బాక్స్లో మెన్షన్ చేశారు. సో మీకు ప్రీవియస్లీ అమెజాన్లో ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా, లేకంటే బయట వేరే ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఇక్కడ ప్రాపర్గా డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో దాని ద్వారా మనకి ఒకవేళ మనకి జాబ్ వచ్చే సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనకి ప్యాకేజ్ అనేది ఈ ఎక్స్పీరియన్స్ వాళ్ళని డిసైడ్ అవ్వడం జరుగుతుంది. సో ఒకవేళ ఫ్రెషర్కి అయితే మాత్రం 3.25 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్స్పీరియన్స్ అయితే 4.25 వరకు అయితే హైయెస్ట్ ప్యాకేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అదర్ డీటెయిల్స్ వచ్చేసి మన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ ఏంటంటే మనకి బ్యాక్లాగ్స్ ఉన్నాయి కూడా, అవి కూడా క్లిక్ ఎస్ఆర్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వాళ్ళకి కంపెనీ రిక్వైర్మెంట్ సంబంధించి బిజినెస్ ఓవర్ టైం అనేది, నెక్స్ట్ షిఫ్ట్స్ అవన్నీ కూడా మనకి ఎస్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఎంఎస్ నాలెడ్జ్ మీద ఏమైనా మీన్స్ ఐడియా ఉందా అనేది కూడా సెలెక్ట్ చేసుకోమన్నది. నెక్స్ట్ పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ అనేది మనం ఉందా లేదా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రీవియస్లీ అమెజాన్లో ఎంప్లాయ్మెంట్ ఉంటే కూడా ఎస్ ఆర్ నో సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మీ రెజ్యూమ్ అండ్ ఫోటో అప్లోడ్ చేసి చెక్ బాక్స్ క్లిక్ చేసి సబ్మిట్ క్లిక్ చేసిన వెంటనే మీ ప్రొఫైల్ అనేది అమెజాన్కి వెళ్ళిపోతుంది. సో వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత మీ ప్రొఫైల్ అనేది ఎలిజిబిలిటీ ఉంటే మీ మెయిల్కి అయితే ఎగ్జామ్ ఇన్విటేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఎగ్జామ్ రాసిన వెంటనే మనం క్వాలిఫై అయితే మాత్రం ఇంటర్వ్యూ అయితే షెడ్యూల్ అవ్వడం జరుగుతుంది. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.